పెట్రోల్ డీజిల్ కొరతున్నది, దొరుకుతలేదని పుకార్లు షికార్లు చేసుడేమో గాని బండ్లు కార్లు ఉన్నోళ్ళంతా బంకుల ముంగట్నే ఉన్నట్టు అనిపిస్తున్నదోల్లా. ఇక రేపు పరిస్థితి ఎట్లుంటదో ఏందోనని పెట్రోల్ డీజిల్ కోసం కొంతమంది చేస్తున్న విన్యాసాలు, పాడుతున్న పాటలు చూస్తుంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినట్టే అనిపిస్తుంది నాకైతే. ఓ శ్రీకాతకున్న వారేతు అది పెట్రోల్ అనుకుంటున్నాడో లేకుంటే ఇంటెనకాలున్న నల్ల నీళ్ళు అనుకుంటున్నాడో కదా ఈ అన్న. ఈ ఆపచ్చన పాడుగాను ఓ చేతులనేమో 30 లీటర్ల ప్లాస్టిక్ క్యాను, భుజం మీదో పెద్ద స్టీల్ బకెట్ల పెట్రోలో డీజిలో నింపుకొని పోతున్నాడు కదా. ఇక ఈ అన్ననే కాదు, మనోళ్ళు తీరుతీలర ఇచ్చేంతరాల ఉపాయాలు కూడా చేసిండ్రు పెట్రోల్ కోసం. పట్నంలున్న హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మెడ్ దిక్కున్న బంకుల కాడి పరిస్థితి ఎట్లున్నదో చూడుండ్రి. అయిపోతే మళ్ళా దొరుకుతుందో లేదో అన్నట్టే లీటరు బాటిల్లే కాదు, ఏకంగా 20 లీటర్ల నీళ్ల బాటిలను పట్టుకొని బంకుల ముంగట లైన్లు కడుతున్నారు జనాలు. ఇక ఈళ్ల కథ ఇట్లుంటే నిజామాబాద్ లో పెట్రోల్ బంకులో పెట్రోల్ దేంట్లో వస్తున్నారో చూడుండ్రుల్లా. వామ్మో, ఈల తెలివి సల్లగుండా ఏకంగా పాత బండ్ల పెట్రోల్ ట్యాంకులను కూడా ఊడవిక్కొచ్చి పెట్రోల్ నింపించుకొని పోతున్నారు కదా. వీళ్ళకి ఈ ఐడియాలు ఎట్లొస్తాయో గాని నిజంగా దండేసి దండం పెట్టాలుల్లా. కొరుతున్నదన్నమాట ఇనొచ్చుడే ఆలస్యం. ఒక్కొక్కరు వాళ్ళ లోపటున్న టాలెంట్ మొత్తం జూయించి పెట్రోల్ ను సంపాదిస్తున్నారు. పట్నంలో పెట్రోల్ డీజిల్ ఉన్న ఏ బంకును చూసినా బండ్లు కార్లతోని కిటకిటలాడుతున్నాయి. పెట్రోల్ కోసం గంటల కామానం లైన్ల నిల్చుంటున్నారు బండ్లు పట్టుకొని. ఇక ఇట్లా అన్ని బంకుల ముంగట బండ్లు బగ్గ జామ్ అయ్యేటాళ్లకు అవిటిని కంట్రోల్ చేసుడు ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారం అన్నట్టే అవుతున్నది. కానీ బంకులకు ట్యాంకర్ల నిండా పెట్రోల్ డీజిల్ అచ్చుడే ఆలస్యం. ఒకటే రోజులా కథమయ్యే రేంజ్లుంటున్నది గిరాకీ. ఇక కొన్ని బంకులు పెట్రోల్ లేదు డీజిల్ మాత్రమే ఉన్నదని బోర్డులు పెడుతుంటే, చాలా బంకులు పెట్రోల్ డీజిల్ నో స్టాక్ అని బోర్డులు పెట్టి ప్రశాంతంగా ఉంటున్నాయి. ఇక అటు మేడ్చల్ జిల్లా బహదూర్పల్లిలున్న పెట్రోల్ బంకులకు బండ్లను రానియకపోయేటాళ్లకు బండ్లను బయటనే పెట్టి రేషన్ షాపుల కాడ బియ్యం కోసానికి లైన్ల నిల్చున్నట్టే చేతిల వాటర్ బాటిళ్లు క్యాన్లు పట్టుకొని నిల్చున్నారు. ఓ దిక్కు ఎండ దంచుతున్నా కూడా పెట్రోల్ ను బాటిలనే వస్తుండేటాళ్లకు ఏదన్నా జరగరాంది జరిగితే ఎట్లనని అక్కడికి వచ్చినోళ్లు కోపానికి వస్తున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోకపోవడేందని మస్తు గరానికి వస్తున్నారు. ఇక అటు మంత్రులు అధికారులు మాత్రం కావలసినంత ఇంధనం ఉన్నది, ఏం కొరత లేదని చెప్తున్నారు. కానీ మోక మీద మాత్రం పరిస్థితి అలాగున్నది. మరిగా మామూలు శీత ఎప్పుడొస్తుందో తెలియదు గాని జనాల తిప్పలు మాత్రం చిన్నగా లేవు పోన్రి.